ఒకటవ భాగం. అయ్యప్ప మాల ధరించే ఆరంభం. శబరిమలయానికి పిలుపు. సాయంత్రపు సూర్యాస్తమయం కింద ఒక సాధారణ మనిషి జీవితంలో అసాధారణమైన నిర్ణయం తీసుకుంటాడు. అయ్యప్ప మాల ధరించాలి అని. తన మనసులో ఎక్కడో ఒక అశాంతి. పనుల్లో విజయాలు ఉన్నా ఆత్మలో ఓ శూన్యత. ఒక రోజు అతని స్నేహితుడు చెబుతాడు, రా, ఈ సీజన్ అయ్యప్ప మాల ధరించమని నిర్ణయించుకున్నాను. మలయాళపురం స్వామిని దర్శించుకుందాం. ఆ మాట వింటూనే మనసు కలవరపడుతుంది. మాల ధరించడం అంటే పాపాలు కడిగేసుకోవడం అంటారు కదా. నేను ప్రయత్నించాలా అని ఆలోచిస్తాడు. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యప్ప స్వామి దీవెనలు ఎల్లకాలం ఉండును. మాల ధరించే క్షణం, ఆ శుభదినం వస్తుంది. కడుపులో కొంత భయం, కానీ హృదయంలో భక్తి. గురుస్వామి చేతులలో మాల, వాయువులో నాదం. స్వామియే శరణం అయ్యప్ప. మాల ధరించే క్షణం మనిషిని భిన్నంగా మార్చేస్తుంది. ఆ క్షణం నుంచి అతను అయ్యప్ప భక్తుడు, బ్రహ్మచారి, తపస్వి, శాంతి మార్గం ప్రయాణికుడు అవుతాడు. మాల ధరించడం అంటే ఏమిటి? మాల కేవలం నల్లబీడులు కాదు, అది ఒక వ్రతబంధం. మనస్సును నియంత్రించమని గుర్తు చేస్తుంది. మాటలలో శాంతి, చేతలలో సేవ ఉండాలనే బోధ. ప్రతి నడకలో స్వామియే శరణం అయ్యప్ప అనే జపం. ప్రతిరోజు ఉదయం స్నానం, దైవ ధ్యానం, సాయంత్రం భజనలు. మనసు శుద్ధి అవుతుంది. అది కేవలం మాల కాదు, మార్పు యొక్క ముద్ర. ఆచారాలు జీవన మార్గాన్ని మార్చే సాధనలు. అహింస, ఎవరినీ హాని చేయకూడదు. మద్యం, మాంసాహారం విరమణ, శరీరం పవిత్రం కావడానికి. బ్రహ్మచర్యం, ఇంద్రియ నియంత్రణ సాధన. సత్యం, సహనం, ప్రతి క్షణంలో భగవంతుని చైతన్యాన్ని అనుభవించడం. భజనలు, అన్నదానం, భక్తిలో ఏకత్వం పెంచడం. ఇది కేవలం నియమం కాదు, జీవిత శుద్ధి యాత్ర. మాల ధరించే సమయంలో లభించే లాభాలు. 1. మనశ్శాంతి, క్రమశిక్షణతో జీవనం మారుతుంది. 2. ఆత్మవిశ్వాసం, ప్రతి శరణం అయ్యప్ప జపం ఆత్మలో శక్తిని నింపుతుంది. 3. పాపక్షయము, నియమాలు పాటించడం ద్వారా కర్మఫలాలు శుద్ధి అవుతాయి. 4. ఆరోగ్య ప్రయోజనం, ఉపవాసం, శుభ్రత, సాత్వికాహారం వల్ల శరీర శుద్ధి. 5. దైవానుభూతి, మనస్సు శాంతమై అయ్యప్ప స్వామి సాన్నిధ్యం అనుభవం. భక్తుడి మనోప్రయాణం, మాల ధరించిన తరువాత ప్రతిరోజు ఒక కొత్త అనుభూతి. మొదట్లో కష్టంగా అనిపించినా ఆ క్రమం భక్తిని గాఢం చేస్తుంది. అతను బస్సులో, పనిలో, ఇంట్లో కూడా జపం చేస్తూనే ఉంటాడు. స్వామియే శరణం అయ్యప్ప. ఈ నాదం అతని హృదయ స్పందనగా మారుతుంది. నెలలు గడుస్తాయి. అతని చుట్టూ ఉన్నవాళ్లు గమనిస్తారు. అతని మాటల్లో కోపం తగ్గింది. అతని ముఖంలో ప్రశాంతత పెరిగింది. అతని చూపుల్లో దైవ కాంతి వెలుగుతుంది. అతను అర్థం చేసుకుంటాడు, అయ్యప్ప మాల అంటే బాహ్య అలంకారం కాదు, అది అంతరంగం మార్పు. 2వ భాగం. వ్రతకాలంలోని పరీక్షలు, అనుభవాలు, దైవ కృప. మాల ధరించిన మొదటి రోజులు సులభంగా అనిపిస్తాయి. భక్తి జ్వాల, ఉత్సాహం, కొత్తదనం, ఇవన్నీ కలిసి ఆ మనసులో ఒక పవిత్ర గీతాన్ని సృష్టిస్తాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నిజమైన పరీక్షలు మొదలవుతాయి. వ్రతం అంటే పరీక్షల యాత్ర. అయ్యప్ప మాల ధరించిన భక్తుడు అనుకోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తనలోని కోపం, ఆకర్షణ, అలసట, ఆసక్తి, భయం అన్నీ ఒక్కొక్కటిగా పైకి వస్తాయి. ఇది కేవలం బయటి వ్రతం కాదు, ఇది అంతరంగ యుద్ధం. స్వామియే శరణం అయ్యప్ప రక్షక మంత్రం. ఒక రోజు కార్యాలయంలో ఒక సహచరుడు వ్యంగ్యంగా అంటాడు, ఏమయ్యా నువ్వు మాల ధరించావా? ఇంత గట్టిగా వ్రతం అవసరమా? అతను కేవలం చిరునవ్వుతో స్వామియే శరణం అయ్యప్ప అంటాడు. ఆ మాటలో ఆత్మవిశ్వాసం, దైవానుభూతి, శాంతి అన్నీ ఉంటాయి. ఈ మంత్రం కేవలం జపం కాదు, అది మనసు బలానికి కవచం. వ్రతకాలంలోని ప్రధాన నియమాలు. వ్రతంలో మనిషి తనను తాను గెలవడం నేర్చుకుంటాడు. ప్రతిరోజు నియమబద్ధ జీవితం. ఉదయ స్నానం, ధ్యానం. సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర స్నానం చేసి స్వామి స్మరణ. ప్రతి నీటి బిందువులో శుద్ధి. సాత్వికాహారం, ఉప్పు తక్కువగా, మసాలా లేకుండా, కూరగాయలు మాత్రమే. ఆహారము భక్తి యాగముగా మారుతుంది. బ్రహ్మచర్యం, ఇంద్రియ నియంత్రణ, మనసు శాంతి సాధన. ఇది ఒక సవాలు, కానీ అదే దైవ అనుభవానికి దారి. మద్యం, పొగ తాగడం,
అబద్ధం దూరం, ప్రతి చెడు అలవాటు త్యాగం ఒక పాపం నశించినంతటి పుణ్యం. భజనలు సత్సంగం. ప్రతి సాయంత్రం స్వామియే శరణం అయ్యప్ప నినాదంతో వీధులు మార్మోగుతాయి. ఆ భక్తి వాతావరణం మనసులో తపస్సు మంట కలిగిస్తుంది. మనసులో వచ్చే పరీక్షలు, కోపం. మాలధారి మనసు శాంతంగా ఉండాలి, కానీ అనుకోని పరిస్థితుల్లో కోపం పుడుతుంది. ఆ క్షణంలో స్వామియే శరణం అయ్యప్ప అని జపించడం ద్వారా మనసు చల్లబడుతుంది. ఆకర్షణ. ఇంద్రియాలకు నియంత్రణ కష్టమే, కానీ అయ్యప్ప భక్తుడు దానిని సాధిస్తాడు. ప్రతి క్షణం తనను తాను గుర్తు చేసుకుంటాడు. నేను బ్రహ్మచారి అయ్యప్ప స్వామి భక్తుడిని. మాంసాహార వాసన, మద్యపాన ఆకర్షణ. ఇది నిజమైన పరీక్ష. కానీ మాలధారి గుండెల్లో ఉన్న భక్తి దీపం ఆ ఆకర్షణను జయిస్తుంది. కుటుంబం, మద్దతు మరియు ప్రేమ. వ్రత సమయంలో కుటుంబం కూడా ఈ యాత్రలో భాగం అవుతుంది. తల్లి ప్రతి ఉదయం నైవేద్యం సిద్ధం చేస్తుంది. భార్య భక్తుడి క్రమశిక్షణకు తోడ్పడుతుంది. పిల్లలు ఆయనను చూసి స్వామియే శరణం అంటారు. ఇలా ఒక్క భక్తుడి వ్రతం కుటుంబమంతా ఆధ్యాత్మికంగా మార్చేస్తుంది. ఇది భక్తి పరంపర. భజన రాత్రులు, భక్తుల ఐక్యత. రాత్రి సమయాల్లో భజన మండలాలు గంభీరంగా మార్మోగుతాయి. ఒకే స్వరం, ఒకే నాదం. స్వామియే శరణం అయ్యప్ప. నల్లముండలు, మాలలు, దీపాల వెలుగులు, చల్లని గాలి. అందరి హృదయాల్లో ఒకే భావన, అయ్యప్ప స్వామి సాన్నిధ్యం. భక్తులు కన్నీళ్లతో పాడుతారు, మనీదైన మనసు నిన్నే తలచే స్వామి. ఆ భక్తి ఆవేశంలో ప్రతి ఒక్కరూ తమ అంతరంగంలోని పాపాలు కరిగిపోతున్నట్లు అనుభూతి చెందుతారు. దైవ కృపా సంకేతాలు. వ్రతం మధ్యలో జరిగే చిన్న చిన్న సంఘటనలు. అనుకోని సహాయం, సాంత్వనమే కలలు, అశాంతిలో శాంతి కలిగిన క్షణాలు. ఇవి అన్నీ అయ్యప్ప స్వామి దయ సంకేతాలు. ఒక రోజు భక్తుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మృదువైన గాలి తాకుతుంది. ఆ క్షణం అతనికి అనిపిస్తుంది, అయ్యప్ప స్వామి ఇక్కడ ఉన్నాడు. ఆ భావనలో కన్నీళ్లు వస్తాయి, కానీ అది బాధ కాదు, అది దైవానందం. వ్రతం చివరికి భక్తి బలం పెరుగుతుంది. ఒక నెల గడిచేలోపు అతను మారిపోయాడు. తన ముఖంలో ప్రశాంతత, మాటల్లో మాధుర్యం, పనిలో శ్రద్ధ పెరిగాయి. ప్రతి క్షణం శరణం అయ్యప్ప అని పాడే మనసు దేవాలయమైంది. అతనికి అర్థమవుతుంది, అయ్యప్ప స్వామి వ్రతం కేవలం శరీర శ్రమ కాదు, అది ఆత్మ వికాసం. మూడవ భాగం శబరిమల యాత్ర ప్రారంభం. పర్వతాల పిలుపు మరియు ఆధ్యాత్మిక అనుభవాలు. 36 రోజుల వ్రతం పూర్తయింది. అన్ని నియమాలు, జపాలు, భజనలతో మనసు పవిత్రమైంది. ఇప్పుడు భక్తులందరికీ ఒకే కల, శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి. అది కేవలం ప్రయాణం కాదు, అది ఆత్మయాత్ర. ప్రతి అడుగు పాపాలను కడిగి, ప్రతి నిట్టూర్పు తపస్సుగా మారుతుంది. యాత్రకు సిద్ధం. ఉదయాన్నే గురుస్వామి ఇంటి వద్ద సమాహారము. దీపాలు వెలిగించి, పూజలు చేసి ఇరుముడి కట్టడం మొదలవుతుంది. ఇరుముడి కట్టు అంటే ఏమిటి? ఇది భక్తుడి యాత్ర సమయంలో పవిత్ర బంధం. 2 భాగాలు. ముందు భాగం ముద్రా కట్టు, దేవుని కోసం కొబ్బరి, ఘీ, పూజా సామగ్రి. వెనుక భాగం భక్తుని కోసం తినడానికి తక్కువ ఆహారం, కొంత జలం. ఇరుముడి తలపై వేసిన క్షణం నుంచే భక్తుడు యాత్రికుడు అవుతాడు. తలపై బరువు కాదు, అది భక్తి భారము. బయలుదేరే క్షణం. భజనలు, హారతులు, తల్లి కన్నీళ్లు, పిల్లల ఆశీర్వాదాలు. తండ్రి లాంటి గురుస్వామి చెబుతాడు, ఇప్పుడు నువ్వు అయ్యప్ప స్వామి పదంలో అడుగు పెడుతున్నావు. ప్రతి అడుగు శరణమయంగా ఉండు. భక్తులు బస్సు, వాహనాల ద్వారా కేరళ వైపు బయలుదేరుతారు. స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదం గాలిలో మార్మోగుతుంది. ప్రతి ఒక్కరి గుండె వేగం భక్తి రాగంలో కొట్టుకుంటుంది. అరణ్య మార్గం దైవానుభూతి యాత్ర. పెరియార్ అటవీ మార్గం, పర్వతాలు, నదులు. ఇది భూమి కాదు, ఇది దేవుని ప్రదేశం. మొదటి అడుగు పాంబా తీరం. పాంబా నది అయ్యప్ప స్వామి పాదాల నీరు అని భావిస్తారు. అక్కడ స్నానం చేసే క్షణం ఆత్మను పునీతం చేస్తుంది. భక్తులు అందరూ ఒక్కసారిగా నినదిస్తారు, స్వామియే శరణం అయ్యప్ప. ఆ గర్జనలో అరణ్యం కూడా భక్తితో దద్దరిల్లుతుంది. పాంబా స్నానం. శరీరమంతా చల్లని నీటిలో తడిసిపోతుంది. అతని లోపల ఎక్కడో ఒక స్వరము వినిపిస్తుంది, ఇది శుద్ధి ప్రారంభం. తన పాపాలు, భయాలు, బాధలు ఆ ప్రవాహంలో కలిసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎరుమేల పదం భక్తి పరీక్ష. ఎరుమేల గిరిశిఖరాలకు ఎక్కే దారి కఠినమైనది. మట్టి, రాళ్లు, అడవి గాలి,
కఠినమైన ఎత్తు. కానీ భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అని నినదిస్తూ ముందుకు సాగుతారు. అక్కడ భక్తులు నర్తిస్తారు. పెట్టతుల్ల పాంబావై అని పాడుతూ ఆ భక్తి నృత్యంలో దేవుడే నడుస్తున్నట్టు ఉంటుంది. ఆశ్చర్యమేమిటంటే ఎవరూ అలసిపోరు. అది దైవ శక్తి. అయ్యప్ప స్వామి స్వయంగా ప్రతి భక్తుని అడుగులో శక్తి నింపుతాడు. పర్వత మార్గంలోని దృశ్యాలు. గాలి తాకితే కొబ్బరి సువాసన, నదీ జలాల మురిపెం, మార్గం పక్కన దీపాలు వెలిగిస్తూ భక్తులు పాటలు పాడుతారు. వేళలతో ముద్దపుచ్చుకున్న అడవి మార్గం, భక్తుల నవ్వులు, నినాదాలు. అది కేవలం యాత్ర కాదు, జీవన ఉత్సవం. ఒక వృద్ధ భక్తుడు చెబుతాడు, పిల్లా, ఈ పర్వతం మీద ప్రతి అడుగులోనూ అయ్యప్ప ఉన్నాడు. ఆ పాదముద్రల్లో మన భక్తి నాటుకో. ఆధ్యాత్మిక అనుభవాలు. మధ్యరాత్రి ఒక చిన్న పల్లెలో భక్తులు విశ్రాంతి తీసుకుంటారు. దీపాలు వెలిగించి భజనలు మొదలవుతాయి. నల్లవస్త్రధారులు, సువాసన ధూపం, మృదంగం ధ్వని. ఆ వాతావరణం తపస్సులా ఉంటుంది. ఒక క్షణం అందరూ మౌనంగా కళ్ళు మూసుకుంటారు. మధ్యలో ఎవరో చెబుతారు, స్వామి ఈ క్షణంలో మనతో ఉన్నాడు. అంతే, గాలి కదిలి దీపాలు కొద్దిగా ఊగుతాయి. అది అయ్యప్ప స్వామి సాన్నిధ్యం అని అందరూ భావిస్తారు. కొంతమంది కన్నీళ్లు తుడుచుకుంటారు. అది బాధ కాదు, దైవానుభూతి కన్నీళ్లు. మకర జ్యోతి, భక్తి యొక్క పూర్ణత. ఎట్టకేలకు భక్తులు శబరిమల శిఖరాలపై చేరుకుంటారు. అక్కడ నుంచి ఆకాశాన్ని చూస్తే నక్షత్రాలు కూడా స్వామి పాదాల వెలుగులా మెరిసిపోతాయి. ఆ సమయంలో హరిద్వారం నుంచి ఒక కాంతి కిరణం ఆకాశంలో కనిపిస్తుంది. మకర జ్యోతి. అందరూ ఒకే స్వరంతో నినదిస్తారు, స్వామియే శరణం అయ్యప్ప. ఆ క్షణం భూమి, ఆకాశం, గాలి అన్నీ అయ్యప్ప పేరుతో మార్మోగుతాయి. భక్తుడు చేతులు జోడించి చెబుతాడు, ప్రభూ, ఈ యాత్ర ద్వారా నేను నన్ను నేనే కనుగొన్నాను. ఆత్మానుభూతి. ఆ పర్వతం మీద నిలబడి భక్తుడు అనుభవిస్తాడు, తాను చేసిన తపస్సు, నియమం, దైవభక్తి ఇవన్నీ వృధా కాలేదని. తనలో ఉన్న కోపం, అహంకారం, భయం అన్నీ కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఉన్నది ఒక్కటే, శాంతి. ఆ క్షణంలో అతను అర్థం చేసుకుంటాడు, అయ్యప్ప స్వామి బయట ఉన్న దేవుడు కాదు, మనలో నివసించే శాంతి స్వరూపుడు. 4వ భాగం, శబరిమల దర్శనం. మకర జ్యోతి యొక్క అద్భుతం మరియు భక్తుడి ఆత్మ విముక్తి. పర్వతాల నడుమ గాలి చల్లగా, గుండెల్లో భక్తి వేడి. రోజుల తరబడి నడక, వ్రతం, తపస్సు, నియమం ఇవన్నీ కలిసి ఇప్పుడు ఒకే లక్ష్యం వైపు నడిపిస్తున్నాయి, అయ్యప్ప స్వామి దర్శనం. పాంబా నుంచి సన్నిధానానికి చివరి దారి ప్రారంభమైంది. నల్లముండలు ధరించిన వేలాది భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అని నినదిస్తూ అడుగులు వేస్తున్నారు. ప్రతి అడుగు ఒక పాపం కరిగే అడుగు, ప్రతి శ్వాస ఒక ప్రార్థన. సన్నిధానానికి చేరే మార్గం. మలయాలు ఎక్కుతూ ఎక్కుతూ ఆకాశానికి దగ్గరయ్యే భక్తులు. శరీరం అలసిన, ఆత్మలో అపార శక్తి. పక్కనే పాంబా నది గర్జన, పైనుంచి తారల వెలుగులు. గురుస్వామి చెప్పాడు, ఇది కేవలం పర్వత మార్గం కాదు, ఇది మోక్ష మార్గం. ఒక్కో అడుగు అయ్యప్ప పాదస్పర్శమనే భావనతో వేయు. మలయాళ చివరలోని అప్పచిమేడం, శబరిమల ఘాట్, 18 పడిక్కలు, 18 అడుగులు. ఇవి స్వామి సన్నిధికి వెళ్లే చివరి పునీత దారులు. 18 పడిక్కలు ఆధ్యాత్మిక చిహ్నం. అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించడానికి భక్తుడు తప్పక ఎక్కవలసినవి ఈ 18 మెట్లు. ప్రతి మెట్టు ఒక పాపమును, ఒక మానవ దుర్బలతను సూచిస్తుంది. అవి ఇలా: 1 కామం, 2 క్రోధం, 3 లోభం, 4 మోహం, 5 మదం, 6 మాత్సర్యం, 7 అసత్యం, 8 హింస, 9 అజ్ఞానం, 10 దుఃఖం, 11 మోసం, 12 ద్వేషం, 13 అహంకారం, 14 అవిశ్వాసం, 15 పాపం, 16 మానసిక అశాంతి, 17 దురభిమానము, 18 అసత్య జీవితము. ప్రతి మెట్టుపై అడుగు వేస్తూ భక్తుడు తనలోని ఒక్కో దోషాన్ని వదిలేస్తాడు. చివరి మెట్టుపై నిలబడినప్పుడు తనలోని పాపం అంతా కరిగిపోయి అతను శుద్ధ భక్తుడు, తపస్వి, దైవ చైతన్యం అవుతాడు. అయ్యప్ప స్వామి దర్శనం దైవానుభూతి క్షణం. భక్తుడు తలపై ఇరుముడి పెట్టుకుని దీపాల వెలుగులో సన్నిధి ద్వారం దాటుతాడు. అక్కడ స్వామి కాంతితో మెరిసిపోతున్న విగ్రహం మణికంఠ స్వామి. ఆ సౌందర్యం, ఆ మౌనత, ఆ కాంతి
మనసు స్థిరంగా ఉండలేని భక్తుడు కన్నీళ్లతో వణికిపోతాడు. తన చేతులు జోడించి చెబుతాడు, స్వామి, నాలోని చీకట్లన్నీ వెలిగించావు, నన్ను కొత్త మనిషిగా మార్చావు. ఆ క్షణం అతనికి బయట ప్రపంచం కనబడదు. అది మోక్ష క్షణం. అతని లోపల దైవం ప్రత్యక్షమవుతుంది. మకర జ్యోతి, దివ్య కాంతి యొక్క అద్భుతం. సాయంత్రం సమయం. పర్వతాలపై సాయంకాల గాలి. వేలాది భక్తులు చేతులు జోడించి ఆకాశాన్ని చూస్తున్నారు. గురుస్వామి చెబుతాడు, ఇప్పుడు మకర జ్యోతి ప్రత్యక్షమవుతుంది. ఆ క్షణంలో ఆకాశం మధ్యలో ఒక వెలుగు కాంతి మెరుస్తుంది. మొదట చిన్నగా, తర్వాత పెద్దగా, నిప్పు తారలా. అది చూసిన వెంటనే వేలాది భక్తులు ఒకే స్వరంతో కేకలు వేస్తారు, స్వామియే శరణం అయ్యప్ప. ఆ గర్జనలో పర్వతాలు మార్మోగుతాయి. భూమి, గాలి, అగ్ని, నీరు, ఆకాశం అన్నీ ఆ నామంతో కంపించిపోతాయి. భక్తుల కళ్ళలో కన్నీళ్లు, గుండెల్లో గర్వం, ఆత్మలో ఆనందం. మకర జ్యోతి కేవలం వెలుగు కాదు, అది దైవ ప్రత్యక్షం. అది ప్రతి భక్తుని లోపల దాగి ఉన్న శాంతి కాంతిని మేల్కొల్పుతుంది. ఆ క్షణం యొక్క ఆత్మానుభూతి. భక్తుడు కన్నీళ్లతో చెబుతాడు, స్వామి, నీ దర్శనం వలన నేను పునర్జన్మ పొందాను. తన లోపల ఉన్న అహంకారం, దురాశ, దుఃఖం అన్నీ ఆ కాంతిలో కరిగిపోతాయి. ఇప్పుడు ఉన్నది ఒక్కటే, దైవానందం. పక్కనే గురుస్వామి చెబుతాడు, ఇది దర్శనం కాదు, ఇది నీలో ఉన్న అయ్యప్పుని గుర్తించడమే. అతని గుండె లోపల ఒక గళం మృదువుగా వినిపిస్తుంది, నేనే నీవు, నువ్వే నేను. ఆ భావనతో భక్తుడు మౌనంగా కూర్చుంటాడు. చుట్టూ భక్తులు నినదిస్తున్నా అతనికి వినిపించేది ఒక్క స్వరం, శాంతి, శాంతి, శాంతి. మాల విరమణ, కొత్త జీవనారంభం. యాత్ర ముగిసి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత గురుస్వామి చేతులలో హారతి తీసుకుని మాల విరమిస్తాడు. కాని అది ఒక ముగింపు కాదు, కొత్త జీవితం ప్రారంభం. ఇప్పుడు అతను తెలుసుకున్నాడు, అయ్యప్ప స్వామి ఆలయంలో కాదు, మన హృదయంలో ఉంటాడు. తన జీవితంలో ప్రతి పని, ప్రతి మాట, ప్రతి నడక భక్తిగా, సేవగా, ప్రేమగా మారిపోతుంది. అతను నవ్వుతాడు. ఆ నవ్వులో శాంతి ఉంటుంది. ఆ శాంతిలో దేవుడు నివసిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప. శుభం.